నమస్కారం, కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వైభవంగా సాగిన భీమేశ్వర స్వామివారి మడుగు రథోత్సవం. రైతులకు, ప్రజలకు పారదర్శక సేవలే లక్ష్యం. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. వార్తల్లోని వివరాలు. అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 22A భూ సమస్యలకు జిల్లా యంత్రాంగం వేగంగా పరిష్కారం చూపుతోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు చేపట్టిన ప్రత్యేక చర్యల ఫలితంగా మదనపల్లి, రాయచోటి, పీలేరు సబ్ డివిజన్ల పరిధిలో ఏళ్లుగా పరిష్కారం కాని 22A సంబంధిత 9 మంది రైతులకు సంబంధించిన 29.26 ఎకరాల భూ సమస్యలను పరిష్కరించినట్లు జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ తెలిపారు. సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో భూ సమస్యల పరిష్కారానికి సంబంధించిన PGRS సమావేశ మందిరంలో ప్రత్యేకంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఆయా డివిజన్ల పరిధిలో వచ్చిన దరఖాస్తులను, సంబంధిత పాత రికార్డులు, దస్త్రాలను సమగ్రంగా పరిశీలించి నిబంధనల ప్రకారం పరిష్కరించామని తెలిపారు. ముఖ్యంగా 5 నుండి 7 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రాధాన్యతగా తీసుకొని త్వరితగతిన పరిష్కారం కల్పించేందుకు రెవెన్యూ యంత్రాంగం కృషి చేస్తున్నదని పేర్కొన్నారు. భూమి రికార్డులు సరిగ్గా ఉండడం రైతులకు అత్యంత కీలకమని, పంట రుణాలు, భూమి లావాదేవీలు మరియు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందడంలో వెబ్లాండ్ రికార్డులు ముఖ్య పాత్ర పోషిస్తాయని జాయింట్ కలెక్టర్ వివరించారు. రికార్డుల్లో ఉన్న లోపాలను సరిచేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే జిల్లా పరిపాలన ప్రధాన లక్ష్యమని, మిగిలిన దరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరించేందుకు చర్యలు కొనసాగుతున్నాయని, రెవెన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు. 22 భూ సమస్యలు పరిష్కరించిన 9 మంది రైతులకు, ప్రజలకు సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి జాయింట్ కలెక్టర్ పత్రాలను అందజేశారు. గత అనేక సంవత్సరాలుగా సర్వే నెంబర్ సవరణలు, కొత్త సర్వే నెంబర్ల చేర్పులు, అడంగల్ వివరాలు సరిదిద్దడం వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఈ చర్యల ద్వారా ఊరట లభించింది. భారత ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను పార్టీ శ్రేణులు సీరియస్గా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం పుంగనూరు పట్టణం జెడ్పీ అతిథి గృహంలో ఎస్ఐఆర్పై సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. తమ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసి సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది వంటిదని, అర్హత కలిగిన ప్రతి వ్యక్తి ఓటర్ జాబితాలో తన పేరు నమోదు చేసుకొని ఆ హక్కును పరిరక్షించుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం నిర్వహిస్తున్న ఎస్ఐఆర్ ప్రక్రియను విజయవంతం చేయడంలో కూటమి నాయకులు కీలక పాత్ర పోషించాలని సూచించారు. మాకు బిఎల్ఓ వచ్చేసి నేను ఫోన్ చేసి బిఎల్ఓకి, మేడం నేను బిఎల్ఏగా ఉంటాను, మా విలేజ్కి ఎప్పుడు వస్తారు, ఎప్పుడు స్టార్ట్ చేస్తామంటే మీరు కాదు అని చెప్పేసి మమ్మల్ని సస్పెండ్లో పెట్టేసి ముందుంటే వాలంటీర్లు, వైసీపీ వాలంటీర్లు పెట్టుకొని మా ఇంటి కాడనే వస్తూ ఉంది. చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే అవతల పార్టీ వాళ్ళు మీరంతా చూస్తున్నారు, పరిగెత్తినా మీరేం చింతపడాల్సిన వల్ల ఏ క్వశ్చన్ వాళ్ళు గెలిచే క్వశ్చన్ లేదు, వాళ్ళు ఏమైనా ఎత్తుకొని పోయేది కూడా లేదు. అయినా కూడా మనం ఉండే జాగ్రత్తలు మనం ఉండాలా. ప్రతి బిఎల్ఏలు కూడా ఎక్కడ కానీ బిఎల్ఓలు మీ మాట్లాడకపోతే ఎప్పటికప్పుడు మా దృష్టికి తీసుకురండి. 24 గంటల్లో ఆ బిఎల్ఓను మార్చే బాధ్యత నేను తీసుకుంటా. ఇక్కడ కానీ మీకు ఎలాంటి డౌట్ లేదు. మీరు చాలా స్పీడ్ పెంచాలా, ఎవరికి భయపడుతున్నప్పుడు లేదు. ఎక్కడ కానీ ఏ ఓట్లు కానీ మీకు డౌట్ ఉన్నా కూడా ఫైనల్ కూడా బిఎల్ఏ వాళ్ళు ఫైనల్ లిస్ట్ మాకు చూపించిన తర్వాతనే దాన్ని ఆన్లైన్ చేసి అప్రూవల్ చేసి కలెక్టర్ పంపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండి ఈ 14 రోజులు ఈ ఓటర్ లిస్ట్ పైన కొంత బాగా మూవ్మెంట్ చూపించాలని చెప్పి కోరుకుంటూ, ఇంకా ఏదైనా ఎంఆర్ఓలతో, ఎండిఓలతో, కమిషన్తో పని ఉంటే నేను లోపల ఉంటా. వచ్చి దయ ఉంచి ఒక్కొక్కరు వచ్చి మాట్లాడుకుని పరిష్కారం చేసుకుని కోరుకుంటుంది. ఎమ్మెల్యేగా నిలబడాలని
మీకు ఇప్పుడు మీ ఎక్కడ ఉండాలా మీరు పరిగెత్తాల గ్రామాల్లో. ఎందుకంటే ఓటర్ అనేది ఇంపార్టెంట్. మీరు ఆ 2 ఓట్లు ఉన్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో 4 ఓట్లు డిఫరెన్స్ వచ్చినా పోతారు, 2 ఓట్లు పోయినా పోతారు. అది చాలా తక్కువ ఉంటాయి ఓట్లు. అందుకని మీరు ఏం చేసినా 10 ఓట్లు తొలగించినా 10 ఓట్లు ఎక్కించినా అది మనకి అడ్వాంటేజ్. అందుకని ఆ ఆలోచన ఉండే వాళ్ళు దానికి ముందు పడాలి. గ్రామంలో అందరూ పడాలంటే ఆ ఆలోచన ఉండేవాళ్ళు. ప్రతి గ్రామంలో సర్పంచ్ నిలబడాలా, ఎంపీటీసీ నిలబడాలా, ప్రతి ఒక్కరు ఉంటాయి. రిజర్వేషన్ ప్రకారం పోతాయి. అప్పుడు ఉండేవాళ్ళు దీని ఆలోచన మనం ఇంట్లో బిఎల్ఏలు చేసుకున్నాం అనేది గ్రామాలకు ముందు పడితే అది ఈజీగా రిజల్ట్ వస్తుంది. అక్కడ ఏదైనా బిఎల్ఓ ఇవ్వలేదు, మీరు ఇమీడియట్గా మాకు రాసిస్తే వాళ్ళ మీద కంప్లైంట్ రాసి నేను కంప్లైంట్ రేజ్ చేసినామంటే వాళ్ళు తీసేస్తారు. వేరే పంచాయతీ ఉన్నా అటాక్ చేస్తారు, నమస్కారాలు ఉంటాయి. అందుకని దయవచ్చి మీరు ఇప్పుడు టౌన్లో రూరల్లో కూడా 45,000 చిల్లర ఓట్లు ఉంటే దాదాపు 43,000 సర్వే చేయాలి. 98% జ్యేష్ఠ పౌర్ణమి పర్వదినం సందర్భంగా పుంగనూరులోని శైవక్షేత్రాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ వద్ద గల శ్రీ భోగనంజుండేశ్వర స్వామి, పుష్కరిణి వద్ద గల శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి, నగరిలోని సోమేశ్వర స్వామి వారి ఆలయాల్లో అర్చకులు రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు నిర్వహించారు. మహాదేవుని దర్శనానికి విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. వామదేవాయ నమః రూపాక్షాయ నమః శంకరాయ నమః దూరవాయ నమః విష్ణువాయ నమః విష్ణాయ నమః గణాధర నమః దివాంగాయ నమః శాంకాయ నమః వృషభాయ నమః స్మృతిధాయ నమః శివోమతి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 मति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 
ओम मरण ओम योपाम पुष्पम वेदाम प्रजावान पुष्पवान भवति आय एवं वेदा योपाम आयतनं वेदम आयतनवान प्रजावान पुष्पवान भवति रुद्रम दानमेन गंडम मावतम देवदम जगद्गुरु पंचाचार्य श्री भोगनंजुंडेश्वर स्वामी नमः इति वेद सोमनाथेश्वराय नमः श्रीशैल क्षेत्र महामल्लिकार्जुनेश्वराय नमः ओंकार क्षेत्र परमेश्वराय नमः डाकिनी क्षेत्र भीमशंकराय नमः ओम सेतुबंधे रामेश्वराय नमः नागेश्वराय नमः रामलिंगेश्वराय नमः हिमालय केदारेश्वराय नमः कृष्णेश्वराय नमः ओम श्री शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे ओम शूलपाणये नमः ओम कट्वांगिने नमः ओम विष्णुवल्लभाय नमः ओम श्रीकंठाय नमः ओम भक्तवत्सलाय नमः ओम भवाय नमः ओम सर्वाय नमः ओम त्रिलोकेशाय नमः ओम श्रीकंठाय नमः ओम शिवप्रियाय नमः ओम उग्राय नमः ओम भीमाय नमः ओम कपालिने नमः ओम अंधकासुरसूदनाय नमः ओम गंगाधराय नमः ओम ललाटाक्षाय नमः ओम वृषिंकाय नमः ओम वृषभारूढाय नमः ओम भस्मोद्धूलित विग्रहाय नमः ओम सामप्रियाय नमः ओम स्वर्मयाय नमः ओम त्रयीमूर्तये नमः ओम मनीश्वराय नमः ओम सोमसूर्याग्निलोचनाय नमः ओम अभिषेकमेघमयं सोमाय पंचभक्तं सदाशिवं विश्वेश्वरं वीरभद्रं गणानाथं प्रजापतिं हिरण्यरेतस्यं दुरदर्शिं गिरीशं गिरीशं मनगां भुजङ्गभूषणं భవన నిర్మాణ కార్మికుల నియోజకవర్గ స్థాయి సంఘ సమావేశం మంగళవారం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు కేశవరెడ్డి తెలిపారు. సోమవారం పుంగనూరులో అనుబంధ సంఘాల వారితో కలిసి ఆయన మాట్లాడారు.
రేపు ఉదయం 11 గంటలకు పట్టణంలోని జెడ్పీ అతిథి గృహంలో సమావేశం జరగనుందని తెలిపారు. లేబర్ ఆఫీసర్ హాజరవుతారని తెలిపారు. కార్మికుల గుర్తింపు కార్డుల పంపిణీ, ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. భవన కార్మికులు, అనుబంధ సంఘాల కార్మికులు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఉదయం 11 గంటలకి మన ట్రావెల్స్ బంగ్లాలో అన్నా క్యాంటీన్ బ్యాక్ సైడ్ వైపు కార్మికులకి లేబర్ ఆఫీసర్ గారు మనకి కార్మికులందరినీ కలిసి ఆ కార్డులు, కొత్త కార్డులు అవుతాయేమి, పాత కార్డులు రిన్యూవల్ అవుతాయేమి, ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాల గురించి వివరించడానికి వస్తున్నారు మేడం గారు. మరియు కార్మికులకు అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో భవనానికి సంబంధించిన 33 వర్గాల కార్మికులు హాజరు కావాలని కోరారు. అందువలన ప్రతి ఒక్క కార్మికునికి మీ కార్డులు అవుతాయేమి, రెన్యువల్ కార్డులు అవుతాయేమి, డైరెక్ట్గా లేబర్ ఆఫీసర్ గారే దగ్గరుండి మీకు కార్డు చేసి ఇవ్వడం కూడా జరుగుతుంది. అందులో మనకి ఏం బెనిఫిట్స్ ఉన్నాయనేది కూడా మంగళవారం నాడు కార్మిక అధికారి ఎలిజబెత్ మేడం గారు తెలియజేస్తారు. ఈ కార్మిక సోదరులందరూ మాకు సహకరించాలని, అందులో బిల్డింగ్ భవనానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరూ వచ్చి మన మీటింగ్ సక్సెస్ చేసుకొని మీ డౌట్లు ఏమైనా ఉంటే కూడా క్లియర్ చేసుకోవాలని కోరుతున్నాము. మంగళవారం ట్రావెల్స్ బంగ్లా మీటింగ్ ఉంది. ఈ మీటింగు ఏం రాదన్న విషయం అంటే, మన కొత్తగా ఇన్ఛార్జ్ లేబర్ ఇన్స్పెక్టర్ గారు వచ్చినారు. వాళ్ళ ఆధ్వర్యంలో రేపు మీటింగ్ జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ శ్రమ్ కార్డు చాలా మంది చేసుకోలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి చెప్పాలంటే దాదాపుగా ఒక 3-4 ఈ కార్మిక ప్రతిమేసి కూడా ప్రమాదం గురయ్యి వాళ్ళ ఇంట్లో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు అడిగినాము కార్డు చేసుకోవాలని చెప్పినారు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లేబర్ కార్డు అయితే నేను రెన్యూవల్ చేసుకునేది, కొత్త కార్డులు తీసుకునేది, మన ఇన్సూరెన్స్ కార్డు అయితే తీసుకుంటే అందరూ కూడా మన గవర్నమెంట్ వచ్చే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. కాబట్టి దీని మీద మన కార్మికులందరికీ అవగాహన సదస్సుకోసరము రేపు ట్రావెల్స్ బంగ్లాలో మన లేబర్ ఇన్స్పెక్టర్ గారు మీటింగ్ ఏర్పాటు చేసినారు. అయితే మన కార్మిక సంఘం ఏర్పాటు చేసినప్పుడు దాదాపు మన సంఘంలో 35 మంది నెంబర్లు తీసుకున్నాము. ప్రతి నెంబర్ కూడా ఒక్కొక్కరు 5 మంది 6 మంది కమిటీలను ఏర్పాటు చేసి మన మీటింగ్ జరిగినప్పుడు అందరూ హాజరై మన కార్యక్రమం జయప్రదం చేస్తాం కూడా ఇంతమంది చెప్పినారు. ప్రతి ఒక్క కార్మికుడు కూడా అంటే కమిటీ సభ్యులు గుర్తు పెట్టుకోండి, ఈ మీటింగు ప్రతి ఒక్కరికి కూడా కార్మికులకు సహాయ విధంగా మీరు చేయాలి. కాబట్టి మిస్ కాకుండా 35 మంది కూడా రేపు హాజరయ్యి మన కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఈ మీటింగ్ జయప్రదం చేయాలని మరీ కోరుకుంటున్నాం. తిరుపతి పట్టణంలో జరిగిన 6th ఏపీ స్టేట్ కరాటే ఛాంపియన్షిప్లో పుంగనూరుకు చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారని కరాటే మాస్టర్ మహేష్ తెలిపారు. జ్ఞాన వికాస్, శ్రేష్ఠ, షేక్ జూహు ఫాతిమా బంగారు పథకాలను సాధించగా త్రివిక్రమ్, షాహాంత్, ఏవి లక్షిక, హితేష్ నాయుడు వెండి పథకాలు పొందారు. వీరితో పాటు బహులేయ, రుత్విక్, నిహారిక, చర్విక్, యోగిత్, ఆర్యన్లు కాంస్య పథకాలు సాధించారు. ఈ సందర్భంగా పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ విజేతలుగా నిలిచిన వారిని అభినందించారు. కరాటే వంటి మార్షల్ ఆర్ట్స్ యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, ధైర్య సాహసాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రం నుండి జాతీయ స్థాయికి ఎంపికై ప్రతిభ చాటేందుకు ప్రతి క్రీడాకారుడు కృషి చేయాలని రవినాయుడు ఆకాంక్షించారు. పటాకు నెంబర్ 3కి 14 నుంచి 17 వరకు పంపించుకో. పుంగనూరు జనసేన పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసే దిశగా రాజంపేట పార్లమెంటు స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు నూతన కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు జనసేన పార్టీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ సిరివేలు గంగాధర్ రాయల్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు రాజంపేట పార్లమెంట్ కమిటీ అబ్జర్వర్, రాష్ట్ర పోలీస్ హౌసింగ్ బోర్డు చైర్మన్
కళ్యాణం శివ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కమిటీల ఏర్పాటు ప్రక్రియ జరుగుతుందని వెల్లడించారు. మరింతగా పార్టీ నిర్మాణమే తొలి ప్రాధాన్యతగా రాజంపేట పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాల్లో పార్టీ కమిటీలు వేయడం జరుగుతుందని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసి ఆసక్తి, అంకితభావం ఉన్న జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పుంగనూరు పట్టణం తూర్పు మౌసాల్లోని శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయ ఆవరణంలో నాగదేవతల మండల పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ఆవరణంలో నూతనంగా నాగదేవతలను ప్రతిష్ఠించి మండల కాలం పూర్తి కావడంతో సోమవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా శాంతి హోమము, అభిషేకము మరియు పూలంగి సేవను వేద పండితులు నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని నాగదేవతలను దర్శించుకున్నారు. ప్రార్థన చేసుకోండి. ఓం కేతం గణం తకేత వేపేసో ఆపేతం సుగాయిదా కేతగ్రహం చిత్రవర్ణ చిత్రవీరం నిర్వాలంగారభూషణం అనదేవదాదేవదాసైదాయవందం కేతగ్రహం మావాహయామి. ఓం నృత్యం స్వాహా చంద్రాం ప్రభాసాం యశశాం ఝలందీం శ్రియం లోకే దేవదశ్చావద్ధారా త్వాం భద్రదేవీం శరణమహం ప్రపద్యే ఫలక్ష్మీర్నేనస్య త్వాం వృణీమహే స్వాహా. ఆదిత్యవర్ణే తమసోరిజాతో వనస్తవరుక్షోదివిల్వః తస్య ఫలాని సకతో వినందు మాయాం తరాయాక్ష భాగ్య. ఓం శాంతి శాంతి శాంతి. తిరుపతిలో కోటి ఆర్ట్స్ వారు నిర్వహించిన డ్యాన్స్ కాంపిటీషన్లో పుంగనూరుకు చెందిన డ్యాన్స్ అకాడమీ విద్యార్థులు సత్తా చాటారు. భవానీ, లిఖిత చేసిన డ్యాన్స్ పర్ఫార్మెన్స్కు మొదటి, రెండవ బహుమతులను అందుకున్నట్లు మాస్టర్ సుధీర్ తెలిపారు. శ్రీ భీమేశ్వర స్వామివారి మడుగు రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. పుంగనూరు మండలం భీమగానపల్లి గ్రామంలో పూజలందుకుంటున్న శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు అత్యంత వేడుకగా కొనసాగుతున్నాయి. 8వ రోజు సోమవారం మడుగు రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. పార్వతీ పరమేశ్వర ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో శివనామ స్మరణల మధ్య తేరును ముందుకు లాగారు. మహిళలు మంగళహారతులు సమర్పించి పరమేశ్వరుని దర్శించుకున్నారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.
చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలిసిన స్వయంభూ శ్రీ వైష్ణవీదేవి ఆలయంలో పౌర్ణమి పూజలు జరిగాయి. అమ్మవారికి, అభయాంజనేయ స్వామికి, నాగభైరవ స్వామికి ఉదయమే ఆలయ అర్చకురాలు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కార్యక్రమాలను ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ పర్యవేక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎస్ఐఆర్ ప్రక్రియ గురించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. వైభవంగా సాగిన భీమేశ్వర స్వామివారి మడుగు రథోత్సవం. రైతులకు, ప్రజలకు పారదర్శక సేవలే లక్ష్యం. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.